I am Dr. P. Vijay Kumar, Senior Physician and Diabetologist, Subdivision of Infectious Diseases Specialist in Medicor Hospital, Nellore. ఈరోజు 2015-2017లో తర్వాత కూడా ఈ ప్లేట్లెట్ తగ్గిపోయే జ్వరాలు అంటే ఐ మీన్ టు సే దట్ డెంగ్యూ ఫీవర్స్ ప్రబలంగా వచ్చాయి. 2015లో అయితే ఎపిడమిక్గా, 2017లో మరో ఎపిడమిక్గా, మళ్ళా ఎండమిక్ ఎపిడమిక్గా వస్తూ పోతూ ఉన్నాయి. దీంట్లో మెయిన్గా ఎంతోమంది అవేర్నెస్ లేక, సరైన ట్రీట్మెంట్ తీసుకోక చాలా మరణాలు జరిగాయి. మెయిన్గా ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఫ్లావి వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ ఫ్లావి వైరస్ అనేది దీనికి వెక్టార్గా ఇడీస్ ఈజిప్టికస్ అనే దోమ కుట్టడం కారణంగా ఈ వ్యాధి ప్రబలిస్తుంది. ఈ ఎడీస్ ఈజిప్టికస్ అనే వెక్టార్ అనేది స్టాగ్నేటెడ్ వాటరు, డిచెస్, పూల్స్, మళ్ళా డంపింగ్ టైర్స్లో వచ్చే నిల్వ ఉన్న నీళ్లు, ఎయిర్ కూలర్స్లో, ఇంటి చుట్టుపక్కల కానీ, కొన్ని ఆఫీసెస్ కానీ, లేదా ఇండస్ట్రీల్లో స్టాగ్నేటెడ్ వాటర్ అనేసి ఈ టైర్లలో నిల్వ ఉండటము, ఎయిర్ కూలర్స్ నిల్వ ఉండటము, అలానే కాలువల్లో, పాండ్స్లో, డిచెస్లో ఉన్నందువల్ల ఈ వెక్టార్ బాగా బ్రీడింగ్కి అనుకూలంగా ఉన్న ప్రదేశాలు. ఇది ఎప్పుడైతే మానవుని కుడుతుందో అప్పుడు 2 నుంచి 7 రోజుల లోపల, ఇక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు, తీవ్రమైన స్పీడ్గా ఎగబాకుతూ ఫీవర్ భయంకరమైన ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి హై టెంపరేచర్, హెక్టిక్ టెంపరేచర్తో ప్రజెంట్ అవుతాడు పేషెంటు. దాంతోపాటు వచ్చేసి హెడ్ఏక్, తీవ్రమైన బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఆల్ బాడీ పెయిన్స్, దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. అలానే దాని తర్వాత వచ్చేసి పేషెంట్కి ర్యాష్ అనేది వస్తుంది బాడీలో, సెంట్రిఫ్యూగల్ ర్యాష్. అంటే ది ప్యాపిల్స్ మోర్ దాన్ 2 మిల్లీమీటర్స్ ఉంటేనే రెడ్డిష్ ప్యాపిల్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి పేషెంట్కి జాండీస్, తర్వాత వచ్చేసి కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యి తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా వాళ్ళు ఎండ్ అవుతారు. అలానే ఈ హైపోటెన్షన్, ఈ వైరస్ ప్రధానంగా రక్తనాళాల యొక్క ఎండోథీలియం డ్యామేజ్ చేసి, ఎప్పుడైతే రక్త ప్రసరణ మామూలుగా రక్తనాళాల్లో ప్రవహిస్తుంటుందో ఈ ఎండోథీలియం డ్యామేజ్ అయినందువల్ల దాంట్లో ఉండే ప్లాస్మా అనేది ఈ థర్డ్ స్పేస్లో స్టాగ్నేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ అబ్డామిన్ ఇట్లాంటి దగ్గర స్టాగ్నేట్ అయ్యి, తర్వాత లంగ్స్లో కూడా స్టాగ్నేట్ అయ్యేసి పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లము, అబ్డామిన్ డిస్టెన్షను, సివియర్ అబ్డామిన్ పెయిన్, పర్సిస్టెంట్ వామిటింగ్స్, జాండీస్, హెడేక్, పేషెంట్ వచ్చేసి ఎక్కువగా యాక్చువల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, డిప్రెషన్ స్టేట్లో ఉంటారు. అలానే ఇది లివర్కి పాకినప్పుడు పేషెంట్కి జాండీస్, హెచ్జిఓటి తీవ్రంగా ఇంక్రీజ్ అవుతాయి. అలానే హెడ్కి, బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు బ్రెయిన్ హెమరేజ్, కన్ఫ్యూజను, ఎన్సెఫలైటిస్ అవి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలానే హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు కార్డియోమెగలీ, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తుంటారు. తర్వాత ఈ డెంగ్యూ ఫీవర్లో అలానే ఎక్కువగా ఈ బ్లడ్ పిక్చర్ తీసుకున్నామంటే తెల్ల రక్త కణాలు విపరీతంగా తగ్గిపోవటం, థ్రాంబోసైటోపెనియా, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, హెమటోక్రిట్ వాల్యూ అమాంతంగా పెరిగిపోవటం, వీటి వల్ల ఏంటంటే ఈ మళ్ళీ వచ్చేసి కార్డియోమెగలీ, కిడ్నీ ఫెయిల్యూరు, తర్వాత హైపోటెన్షను, ఇవన్నీ. ఇప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్లో తీవ్రంగా కాంప్లికేటెడ్ డెంగ్యూ ఫీవర్ అంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్, హెమరేజ్ సిండ్రోమ్. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయో పేషెంట్కి ముక్కులో బ్లడ్ రావటము, నోట్లో నుంచి బ్లడ్ రావటము, బ్రెయిన్ బ్లడ్ రావటము, అబ్డామిన్లో హెమరేజెస్, ఈ ఈసోఫేగస్, నెక్స్ట్ డివోడినో ఏరియాలో బ్లీడింగ్ రావటము, ఇవన్నీ రావటం జరుగుతుంది. వీటిని ఎప్పుడైతే పేషెంట్కి ఫీవర్ వచ్చి, హెక్టిక్ టెంపరేచర్ వచ్చి ప్లేట్లెట్ తగ్గిపోతాయో వెంటనే నిష్ఠాతులైన వైద్యుల్ని కలిస్తే, దాంట్లో వచ్చేసి ఎక్కువగా ఈ మెడికల్ హాస్పిటల్లో మాకు మంచి టీం ఉంది. ఈ డెంగ్యూ ఫీవర్స్ కానీ, థ్రాంబోసైటోపెనియా కానీ వీటికన్నిటికీ ఇక్కడ ఏంటంటే మేము వెంటనే వచ్చేసి దాని బ్లడ్ ప్రెషర్, బీపీ, హైపోటెన్షన్లో ఉంటారు. హైపోటెన్షన్లో ఉన్న పేషెంట్ వచ్చేసి ఆల్రెడీ సెన్సరియము, బ్రీతింగ్ ప్రాబ్లము, టాకీకార్డియా వీటితో ప్రజెంట్ అవుతుంటారు. వీటిలో ఏంటంటే బీపీని అప్ చేయటం, వెంటనే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ పెట్టడం, అలానే స్పెసిఫిక్ యాంటీవైరల్, యాంటీబయాటిక్ మెడిసిన్స్,
అలానే విచ్చలవిడిగా ఫ్లూయిడ్స్ కూడా మోడరేట్గా మానిటరింగ్ చూసుకొని పెట్టుకోవడం, కాంప్లికేషన్స్ రాకుండా వెంటనే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటుంది. దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి బాడీలో 10 రోజుల వరకు ఉంటుంది వైరస్. 4వ రోజు నుంచి 8వ రోజు వరకు క్రిటికల్ పీరియడ్. ఆ పీరియడ్లోని కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. ఇవన్నిటికి మీరు ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకునేసి ఈ ప్లేట్లెట్స్ తగ్గేది. ఇంకొకటి ఫీవర్ ఈ మధ్య అంతా మన నెల్లూరు జిల్లాలో ప్రబలించిన స్కప్ టైపస్ అనేది రికెట్సియా సుట్సుగాముషి అనే క్లమీడియా ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. సుట్సుగాముషి అనేది మామూలు ఓరియంటల్ సుట్సుగాముషి అనే లేటెస్ట్గా ఇప్పుడు అది వచ్చేసి మైట్ బైట్ వలన వస్తుంది. వాళ్ళకి మనిషికి యాక్చువల్గా మొత్తం ఎగ్జామినేషన్ చేస్తే ఒక ఎస్కార్ అంటే ఒక అబ్రేషన్ మాదిరిగా ఒక దగ్గర స్పాట్లో ఉంటుంది, అది మైట్ బైట్ వలన. దాని తర్వాత పేషెంట్ యొక్క లక్షణాలు వచ్చేసి పేషెంట్ హెక్టిక్ టెంపరేచరు, కన్ఫ్యూజన్ స్టేటు, ప్రోస్టేషన్, లెథర్జీ, మళ్ళీ పేషెంట్ జాండీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వీళ్ళకి ఏంటంటే హెపటోరైనల్ సిండ్రోమ్ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే హార్ట్ కూడా ఫెయిల్ కావటం, టెట్రోడ్ ల్యాండ్ అవటం. దానికి కూడా వీటికంతా యాంటీబాడీ ఐడెంటిఫైయింగ్ టెస్టు, PCR టెస్టుల వల్ల ఇట్లా డయాగ్నోజ్ చేయొచ్చు. అది వెంటనే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చామంటే క్వాలిటీ ట్రీట్మెంటు పేషెంట్ రికవర్ అయ్యేదానికి 99% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక సీనియర్ డాక్టర్గా ఏదైనా కానీ ఫీవర్ కొంచెం ప్లేట్లెట్ తగ్గినప్పుడు వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర సంప్రదించి మీ హెల్త్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బిహాఫ్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు.